నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండియా పేరు మార్చబోతున్నారు ఇండియాని భారత్ గా ఇక మీదట పిలుస్తారు అంటూ కూడా ఒక ప్రచారం ఊపందుకుంది ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఇండియా పేరు మారబోతుంది భారత్ గా ఇక మీదట ఇండియాని భారత్ గా పిలుస్తారు అంటూ కూడా ఒక ప్రచారం ఊపందుకుంది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇటు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రధానంగా చూస్తున్నట్టయితే ఎలా పేరు మారుస్తారు అంటూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి అలాగే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడంతోనే ఇండియా పేరు తీసేసి భారత్ అని పెడుతున్నారు అని చెప్పి కూడా పక్కన ఏదైతే విపక్షాల కూటమి ఆరోపిస్తుంది అయితే దీంట్లో నిజాలు ఎంత ఏంటి అనేది ఇక ముందు తేలనుంది అయితే ఫస్ట్ గా మనం చూసుకున్నట్టయితే ఈనాడులో ఇండియా స్థానంలో భారత్ G20 నేతల విందు ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న రాష్ట్రపతి కార్యాలయం ఇక కేంద్ర ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చిన పుస్తకాల్లోనూ అదే తరహాలో మార్పునకు సంకేతమన్న అస్సాం సీఎం దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు ఉండడం వలనని ధ్వజం ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఇండియా స్థానంలో భారత్ గా ఇండియా స్థానంలో భారత్ గా అభివర్ణిస్తున్నారు అయితే ఈ మేరకు G20 నేతల విందు ఆహ్వాన పత్రంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న రాష్ట్రపతి కార్యాలయం ఇక కేంద్ర ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చిన పుస్తకాల్లోనూ అదే తరహాలో ఇండియా బదులు భారత్ అని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక మార్పునకు సంకేతమని అస్సాం సీఎం వ్యాఖ్యానించడం కూడా జరిగింది అయితే ఈ మేరకు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రధానంగా చూస్తున్నట్టయితే ఏదైతే ఇండియా కూటమి ఉందో విపక్షాల కూటమి పేరు ఇండియా పెట్టడంతోనే ఇండియా పేరు మారుస్తున్నారు భారత్ గా అని చెప్పి ధ్వజమెత్తుతున్నారు అయితే దీంట్లో నిజాలు మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పూర్వ వైభవానికి కాంగ్రెస్ కసరత్తు హైదరాబాద్ లో 17 ఏళ్ల తర్వాత CWC భేటీ కేంద్ర రాష్ట్రాల్లో అధికార లక్ష్యంగా వ్యూహ రచన ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటక తరహా ఫలితాలే మొత్తం దేశవ్యాప్తం రాష్ట్ర వ్యాప్తం రావాలని చెప్పి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాలని తర్వాత దేశవ్యాప్తంగా పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో 17 ఏళ్ల తర్వాత CWC భేటీ అయితే ఈ భేటీకి కూడా ముఖ్యమైన నేతలు ప్రధానంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇటు చూస్తున్నట్టయితే ప్రియాంక గాంధీ ముఖ్య నేతలు ఈ సమావేశాన్ని అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 17న ఇటు బీజేపీ రెడ్ గ్రౌండ్ లో సమావేశం పెట్టనుంది అలాగే ఇటు 1,00,000 మందికి పైగా ఇటు కూడా పెడతా అంటుంది అయితే ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఏ మేర సభలు నిర్వహిస్తారు ఒకే రోజు ఒకే ఎలా పార్టీలు సభ నిర్వహించడానికి అవుతుంది అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి 1,040 కోట్ల పెట్టుబడులు 700 కోట్లతో నాఫ్కో పరిశ్రమ DP వరల్డ్ లాజిస్టిక్స్ విస్తరణకు 215 కోట్లు 125 కోట్లతో మలబార్ ఫర్నిచర్ పరిశ్రమ స్థాపన సిరిసిల్ల ఆక్వా క్లస్టర్లపై లాలు ఆసక్తి కంపెనీ KTR తో వివిధ కంపెనీల ప్రతినిధుల భేటీ ప్రధానంగా మనం చూసుకున్న రాష్ట్రానికి 1,040 కోట్ల పెట్టుబడులు రానున్నాయి అయితే ఈ మేరకు 700 కోట్ల నాఫ్కో పరిశ్రమను నిర్మించనున్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టే ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వర్ష బీభత్సం 6 గంటల్లోనే 20 సెంటీమీటర్లు మియాప్ను ముంచెత్తిన కొండపూత వాన ఇక కుక్కట్పల్లిలో 10.8 మాధాపూర్లో 15.9 జీడిమెట్లలో 15.8 సెంటీమీటర్ల వర్షం ఇక కుంభవృష్టితో హైదరాబాద్ నగరం గజగజ ఈ నెలలో రికార్డు సాధారణం కంటే 10 బస్తీ నుంచి అపార్ట్మెంట్ల దాకా జలదిగ్బంధం నాలాల్లో పడి 4 నెలల బాలుడు దుర్మరణం ఇంట్లోనే విద్యుత్ షాక్ గురైన గర్భిణీ మృతి భూపాలి జిల్లాలో పిడుగుపాటుకు 3 మృతి 5 తీవ్ర గాయాలు పలు జిల్లాల్లో దంచుకొట్టిన వాన అయితే గత కొంతకాలంగా వర్షాలు రావట్లేదు అనే నేపథ్యంలో వర్ష బీభత్సం సృష్టిస్తున్న గంటల్లోనే కేవలం 6 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైంది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోదీ నిర్ణయం G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ఇక ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్ లో బిల్లు ఇక సాధారణ మెట్టితో సవరిస్తే చాలు రాజ్యాంగంలో ఇప్పటికే ఈ 1వ అధికరణలో ఇండియా దట్ ఈస్ భారత్ రాజ్యసభలోనూ దీనిపై విస్తృత చర్చ దేశం నుండి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాన్ని యూనియన్ గా పేర్కొన్న వైన్ ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా పేరుని ఇక మీదట భారత్ గా అభివర్ణించారు భారత్ గా మార్చుతున్నారు ఈ మేరకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మనకి ప్రధానంగా వినిపిస్తుంది అయితే G20 ఆహ్వాన పత్రికలో కూడా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన చేశారు అయితే ఈ నేపథ్యంలో ప్రధాన
భారత్ పేరు మార్చనున్నారు అంటూ కూడా ఒక మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ మధ్యలో ఇది చూస్తున్నట్లయితే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేవలం ఇండియా కూటమితోనే బీజేపీలో వణుకు పట్టుకుంది, అందుకే దేశం పేరు మార్చడంలో ఉన్నారంటూ కూడా ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసినట్లయితే ప్రజల దృష్టిని మళ్లించేందుకే జయరాం రమేష్ కూడా చేస్తున్నారు అంటూ కూడా హడావిడిగా మార్పు ఏంటని ఇటు మమతా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు దేశం పేరు మార్చే హక్కు లేదా అంటూ కూడా ఇటు పవార్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్టయితే కూటమి పేరు భారత్ గా ఇండియాగా పెట్టినందుకే కేవలం ఇటు మోదీ సర్కార్ ఈ మేరకు ఇండియాని భారత్ గా మారుస్తున్నారంటూ ఇటు ఇండియా కూటమి నేతలు ప్రధానంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 10 మందితో కాంగ్రెస్ బహిరంగ సభ 17న పరేడ్ గ్రౌండ్ లో గొప్ప సందేశం ఇవ్వనున్న సోనియా, గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, ప్రభుత్వమే కుట్రదారు అయినా సభ ఆపం, ఔటర్ బయట నిర్వహిస్తాం, టీపీసీసీ విస్తృత సమావేశాల్లో రేవంత్, సిడబ్ల్యూసీ సమావేశాలపై సమీక్ష. ప్రధానంగా మనం చూస్తున్నాం 10 లక్షల మందితో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో. అలాగే మనం ఇంకోటి చూసుకున్నట్టయితే 17న అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు ఉన్నాయి. అది కూడా ప్రధానంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తామంటూ కూడా ఈ మేరకు చూస్తున్నట్టయితే ఓ పక్కన కాంగ్రెస్ ఏమో 10 లక్షల మంది, కిషన్ రెడ్డి ఏమో ఏదైతే అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల భాగంగా పరేడ్ గ్రౌండ్ లో మేము సభ నిర్వహించి కూడా చెప్పడం జరిగింది. పోటాపోటీగా ఇప్పుడు మేమంటే మేమంటున్నారు. ఇక లాస్ట్ కి మనం చూసుకునే ఈ మేరకు 17న పరేడ్ గ్రౌండ్ లో సందేశం ఇవ్వనున్నారు సోనియా. అయితే గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు ప్రభుత్వాలు అని ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మేము ఔటర్ బయట సరే నిర్వహిస్తాము, ఒకవేళ గనక పరేడ్ గ్రౌండ్ లో ఇవ్వకపోతే మేము ఔటర్ బయట ఖచ్చితంగా 10 లక్షల మందితో కాంగ్రెస్ సభ నిర్వహిస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బలమైన నేతలు ఎవరు, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1 నుంచి 5 మంది వరకు బలమైన నేతల్ని పార్టీ నిర్ణయించాలని చెప్పింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రాధాన్యులను రాతపూర్వకంగా ఇవ్వండి, డీటీసీ అధ్యక్షులు మురళీధర్ సూచన, విస్తృతంగా అభిప్రాయ కమిటీ నేడు స్క్రీనింగ్ కమిటీ సమీక్ష. ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల నుంచి 1 నుంచి ఎంపిక చేయండి. 1 నుంచి 5 మంది ఎంపిక చేయడంలో వీళ్ళ వ్యూహం ఏంటి అంటే 1 నుంచి 5 మంది బలమైన నేతలను ఎందుకు ఇవ్వమంటున్నారు, భాగంగానా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా? నియోజకవర్గం 5 చొప్పున బలమైన నేతల పేర్లు చెప్పండి అంటూ కూడా ఇటు మురళీధర్ సూచన చేశారు. ఈ మేరకు ఈ రోజు కమిటీ సమావేశం కానుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగు, ప్రధానంగా వెలుగు హైదరాబాద్ ఆగమాగం, చెరువుల్లో మారిన రోడ్డెక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, 170 బస్తీలు 30కి పైగా కాలనీల్లోకి వరద, జలవట్లలో తనిచ్చిన సహాయక సిబ్బంది, మేడ్చల్ మైసమ్మ గూడలో మునిగిన హాస్టళ్లు, మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్, మియాపూర్లో 14.7 సెంటీమీటర్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కుండపోత వరుస్తుంది గత 3 రోజులుగా. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతా మేర నీట మునిగింది. అయితే దాదాపు చూసుకున్నట్టయితే మియాపూర్లో 14.7 మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి, ఎక్కడికెక్కడ చెరువుల్లో మారినాయి ఇక రోడ్లు. మనం ప్రధానంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక భారత్ పేరు మార్పు దిశగా రంగ సిద్ధం చేస్తున్న కేంద్ర పార్లమెంట్ స్పెషల్ లో కూడా బిల్లు పెట్టే ఛాన్స్. G20 దేశాల ప్రతినిధులకు ప్రెసిడెంట్ భారత్ పేరుతో ఆహ్వానం, అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం, డైవర్షన్ కు మోదీ అధ్యక్షుడు కాంగ్రెస్, ఇక భారత మాత అంటే ఎందుకు ద్వేషం అంటూ నడ్డా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ వర్సెస్ విపక్షాలు కూడా పోరాటం సాగుతుంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఇండియా పేరుపై ఇటు విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదైతే విపక్ష కూటమి కనుక మేము ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే వీళ్ళు పేరు మారుస్తున్నారు, అసలు పేరు హక్కు ఎవరిచ్చారు అంటూ కూడా ఇటు విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పరేడ్ గ్రౌండ్ పై వార్ 17న విమోచన దినోత్సవాన్ని అక్కడ ఉన్న కేంద్రం, అదే రోజు అదే వేదికగా సోనియా సభ కోసం అప్లై చేసుకున్న కాంగ్రెస్, తమకు గ్రౌండ్ కుట్ర చేస్తున్నారన్న రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజీ ఇటు కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టు కొనసాగుతుంది. 17న సెప్టెంబర్ 17 కూడా పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటు గ్రౌండ్ గుండా కుట్ర చేస్తున్నారంటూ కూడా రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇటు సిరిసిల్ల తనకు ఎన్నికల గిరాకీ, తెలంగాణ ఏపీ నుంచి పార్టీల జెండాలు కండువాలు ఆర్డర్లు పెడికే బీఆర్ఎస్ వైసీపీకి చెరో 5 లక్షల మీటర్ల అడ్వాన్స్, పార్టీల అభ్యర్థులు ప్రకటిస్తే మరిన్ని ఆర్డర్లు అంటూ కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై మనకి పూర్తి సమాచారాలు అందించడానికి మన విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
కృష్ణమూర్తి చెప్పండి, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక మీదట ఇండియాని భారత్ గా అభివర్ణించనున్నారు, భారత్ గా పేరు మార్చనున్నారు అంటూ కూడా మనకు వినిపిస్తుంది. అలాగే ఇటు రాష్ట్ర ఆహ్వాన పత్రికలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే అంటే ఇండియాని భారత్ గా మార్చనున్నారా? అయితే ఇక్కడ ఇంకోటి కూడా నెలకొంది. చూస్తే విపక్షాలు కూడా ఇండియాని భారత్ గా ఎలా మారుస్తారు? కేవలం ఇండియా కూటమి అంటే విపక్షాల కూటమి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే కుట్రపూరితంగా ఇండియా పేరును మారుస్తున్నారు. అసలు ఇండియా పేరును మార్చే హక్కు ఎవరికి ఉంది అంటూ కూడా ఈ మేరకు విపక్షాలు ఇటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దేశం పేరు మార్చాలని గత కొంతగా చర్చ జరుగుతూ ఉన్నది. వాస్తవానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశ విభజన జరిగింది. పాకిస్తాన్ ఒక పార్టీగా తర్వాత మిగిలిన అంటే భారతదేశం ఇండియా కాకుండా హిందుస్థాన్ గా మారుద్దామని అప్పట్లో నిర్ణయించారు. పాకిస్తాన్ అని వాళ్ళు పెట్టుకున్నాం, మనం హిందుస్థాన్ పెట్టుకున్న దేశంగా ఉంటుంది అని చెప్పేసి అతను అనుకున్నప్పటికీ అప్పుడున్న రాజకీయ కారణం, అప్పుడున్న నేతల మధ్య ఉన్నటువంటి భిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆ పేరును అలాగే కొనసాగించారు. అప్పటి నుంచి పేరు మార్పు విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నారు. ఈ చర్చలో భాగంగా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పరిశీలిస్తే అమెరికా ఉంది, దాన్ని అమెరికా అంటున్నారు. తెలుగుకు వచ్చేందుకు అమెరికా అంటాం, మిగతా ఎక్కడికైనా అది అమెరికానే వస్తుంది. అదేవిధంగా జర్మనీ, జపాన్, చైనా, మీరు ఎక్కడ తీసుకోండి, ఏ దేశం పేరైనా అంటే లోకల్ భాషలో ఒక రకంగా, లేదంటే ఆంగ్లంకు అంటే ఇంగ్లీష్కి వెళ్ళే వరకు ఒక రకంగా ఉంది. కేవలం ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చే వరకు భారతదేశం సంబంధించి చూస్తుంటే ఇండియా ఇంగ్లీష్ లో మాత్రం ఇండియా రాయాలి, ఇండియాని సంబోధించాలి, ఉచ్చరించాలి. తెలుగు గారి మాతృభాషకు భారతదేశం ఈ రకంగా. ఇది ఎందుకు ఉండాలి అనే విషయంలో కొంతకాలంగా మోడీ ప్రభుత్వం ఆలోచించే హిందుస్థాన్ పెట్టాల్సిన పేరు హిందుస్థాన్ గా పెట్టి బాగుంటుందని అంటే మెజార్టీ సమాజం, దేశంలోని మెజార్టీ కూడా కోరుతున్నారు కూడా. కానీ ఆసాన్ అనే పేరు బదులుగా భారత్ అనే పేరును నిర్ణయించింది. నిజంగా ఇది ఆహ్వానించకపోయినా అంటే రాజకీయంగా విమర్శలు ఎవరితో చెప్పి అది రాజకీయ విమర్శలుగానే మనం చూడాలి తప్ప అంటే ఇండియా కూటమి పెట్టినంత మాత్రాన మార్చారు అన్న కూడా కొంత రాజకీయ విమర్శ, రాజకీయ మాట్లాడేటువంటి అంశం. కానీ దీంట్లో వాస్తవం అనేది లేదు. ఖచ్చితంగా భారతదేశ పేరును మార్చాలి అని ఏదైతే నిర్ణయించిందో దీన్ని దేశ ప్రజలందరూ ఆహ్వానిస్తారు, అందరూ కూడా గుర్తిస్తారు. అంటే ఆ కాన్సే ఆయా అంటే హిందీలో మాట్లాడినప్పుడు మా ఇండియా సే ఆయా, మన భారతదేశ ఆయా అంటారు. వరకు ఇండియా అంటారు, ఇక్కడికి వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి భారత్ వాళ్ళ భారత్ అని అంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పేరు మారిస్తే బాగుంటుంది. అంటే ఇంగ్లీష్ లో ఒక తీరు, తెలుగులో మాతృభాషలో స్థానికలో ఒక తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది సరిగ్గా లేదు. అంటే మీరు పాస్పోర్ట్ మీద తీసుకుంటే ఇండియా ఉంటుంది, ఉదాహరణ పెడుతున్నారు. దాంట్లో ఏం తప్పే ఉంది దాంట్లో మార్చడంలో. దేశం తెలుగులో ఉన్నది, మిగతా భాషలలో ఉండేటువంటి ఉర్దూ అంటే మా జాతీయ భాష హిందీ, ఇటువంటి దాన్నే ఖరారు చేస్తాం. ఇండియా అనే పదాన్ని ఒక పదాన్ని మాత్రం చేస్తున్నారు. అంటే హిందుస్థాన్ అని పేరు ఉండవచ్చు కొంతమంది కొన్ని రకాలుగా, కానీ ఇది అభ్యంతరం ఉండకూడదు. కానీ రాజకీయంగా కొంత ఇనిషియేటివ్ స్టేజ్ లో కాబట్టి కొంత జరుగుతుంది. ఈ పార్లమెంట్ రేపు స్పెషల్ సెషన్ జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ 5 రోజుల సెషన్. దాంట్లో ఈ బిల్లును పెట్టేందుకు కూడా సిద్ధపడి తెలుసు. అంటే G20 సదస్సుకు ఆహ్వానించే ఆహ్వాన పత్రికలో కూడా అదే పెట్టారు. భారత్ అని పెట్టింది కొంత చర్చ వస్తా ఉన్నది. ఇది ఆహ్వానిస్తారు. దీంట్లో ఎటువంటి అసలు దేశ ప్రజలందరూ దీన్ని ఆమోదిస్తారు కూడా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, ఇది ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పగలరు.
తెలంగాణలో 17న ఇక్కడ సెప్టెంబర్ 15 చాలని ఇటు బీజేపీ నిర్ణయించింది. అలాగే ఇటు కాంగ్రెస్ 10 లక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇది చూసుకున్నట్టయితే ఇరు పార్టీలు ఇటు కాంగ్రెస్ బీజేపీ అన్నట్లుగా ఒకే రోజు ఒకే సమయానికి పైగా ఒకే సభ కావాలంటూ కోరుకుంటున్నారు. అసలు ఒక రకంగా చూస్తే ఇది వార్ అయ్యే అవకాశం ఉందంటారా? 17 సెప్టెంబరు తెలంగాణ విమోచన దినం. వాస్తవానికి ఈ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఉంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ విమోచన దినోత్సవ పెడుతుంది కాదు, అవసరమైతే అదనపు నిధులు ఇచ్చి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నిధులు ఇస్తున్నాము, మాకు కొంత గ్రాంట్ ఇవ్వంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం గారు ఉద్యమ సమయంలో ఏదైతే చెప్పారో విమోచన నిర్వహించాలని అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రోషయ్య గారిని ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని ఆలోచన మానేసుకున్నారు. విమోచన దినమా ఇంకొకట అని చెప్పేసి దాని మీద వివాదం తీసుకొచ్చి దాన్ని నిర్వహించలేమో అని ఆయన స్పష్టంగా తేల్చేది. ఈ నేపథ్యం బీజేపీ ముందుకొచ్చి ఖచ్చితంగా వారి విమోచన దినోత్సవాన్ని అని చెప్పేసి బీజేపీ గడిచిన 10-15 సంవత్సరాలుగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 అంతకన్నా ముందు నుంచి కూడా నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ విద్యాసాగర్ గారు ఉన్నప్పటి నుంచి ఈ సభలను ఉత్సవాలను ఏదో విమర్శించిన కార్యక్రమం కొంత వాళ్ళు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ప్రతిదీ వాళ్ళు ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే అందుకని అంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అమృత్ మహోత్సవం అంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవం సందర్భంగా 17 నుంచి మొదలు పెట్టుకొని ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవం నిర్ణయించారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఇదే ముగింపు సభను కూడా పేరు నిర్వహించాలని బీజేపీ భావిస్తారు. అయితే ఇదే సమయంలో సిడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి బహిరంగ సభను గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కొంత 1-2 సార్లు వెళ్ళి అక్కడ ప్రేరణను కూడా పరిశీలించి వచ్చారు. ఉపవేదిక ఎక్కడ ఉన్నది ఏంటనే విషయాన్ని కొంత ఆలోచన చేశారు. అయితే వీళ్ళకు ఎప్పుడైతే ఇవ్వాలి అని డిఫెన్స్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి తరఫున అప్పుడు తెలిసింది బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. నిన్న అధికారికంగా కూడా కిషన్ రెడ్డి ప్రకటించారు. అవసరం ముగింపు సందర్భంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే విమోచన దినోత్సవ ఉత్సవాన్ని జరపబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. గత ఏడాది కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారులు ఈ ఏడాది కూడా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో కొంత వివాదం ఏర్పడింది. బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందే నేను చేసినటువంటి ప్రకటన ముందే చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ పెరగడం విషయంలో కొంత ఆలోచన పక్కకు పెట్టి ఉంది. న్యాయంగా ఏముంది, ఎక్కడైతే బాగుంటుంది గ్రౌండ్, బహిరంగ సభ ఎంత గ్రౌండ్ ఎక్కడ ఉంది అని ఆలోచన చేశారు. అంటే బయట కూడా వివిఐపీ కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున వివిఐపీ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా భద్రత అన్నింటి అంశాలు కదా, రవాణా కానీ భద్రత కానీ జన సమీకరణ వచ్చిన జనాలకు కూడా కొంత సౌకర్యాలు ఉండాలని ఎవరైనా ఆలోచిస్తారు. అందులో భాగంగానే వాళ్ళు పేరారు. ఆ పెరేడ్ కోసం 2 పార్టీలు కొంత అయితే డిఫెన్స్ గ్రౌండ్ కాబట్టి ఆ పెరేడ్ అధికారుల డిఫెన్స్ అధీనంలో ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం కోరితే ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ప్రోటోకాల్ ప్రకారం నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం గ్రౌండ్ కావాలని కోరితే అంటే ఇంకోటి ఏంటంటే అది పార్టీ పరంగా నిర్వహిస్తే బీజేపీగా కాంగ్రెస్ అనేది ఆలోచన చేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించే కార్యక్రమంగా దాన్ని నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి అధికారికంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి
ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రమే ఆ గ్రౌండ్ కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంటుంది, అంత అనుమానం లేదు. దీంతో అంటే బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమృత్ మహోత్సవ్ వాళ్ళ ముగింపు సభను ప్రయోజనం నిర్వహిస్తున్నాము అని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురయ్యేంత కూడా చేసేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ 1-2 వెళ్ళి అక్కడ పరిశీలించి దరఖాస్తు చేసుకున్న తర్వాత చెప్పడం అనేది కొంత వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది వాస్తవానికి. మళ్ళీ గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళు దొరకదు కాదు. శివారు ప్రాంతాలలో అవుటర్ సైడ్ లో అవుటర్ రింగ్ రోడ్ అవతల కొంత వాళ్ళ గ్రౌండ్ దొరుకుతుంది. కానీ శ్రమ ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా దాన్ని మనం వాళ్ళు ఉన్నాం. శ్రమ ఖర్చు 2 అవుతున్నాయి వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ చేసిన ప్రకటన ముందే చేసి ఉంటే వీళ్ళకి ఇబ్బంది వచ్చే. ఇప్పుడు తీరా మరో గ్రౌండ్ కోసం కాంగ్రెస్ పార్టీ వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా వారం 10 రోజుల నుంచి రేవంత్ రెడ్డి కానీ పి నాయకులు కానీ ఏఐసిసి నాయకులు కానీ చెప్తా ఉన్నారు, హైదరాబాద్ లో బహిరంగ సభకి పోతున్నాము, ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ విమోచన దినోత్సవ సభలో తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నచ్చి అని తెలిసినప్పటికీ తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెద్దపీట వేసింది అనేవి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కానీ ఆలాసనంగా కేంద్ర మంత్రి చేసిన ఈ స్టేట్మెంట్ ప్రకటన దరఖాస్తు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న సమయంలో వాళ్ళు కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అక్కడ సభ నిర్వహించబోతుంది కాబట్టి మేము ఇవ్వాలి కొంచెం ఆసక్తిత చూపినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది, కొంచెం రాజకీయ రంగం. కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఆల్రెడీ వీళ్ళు కలిసి కాంగ్రెస్ సభను నిర్వహించకుండా వాళ్ళు కుట్ర పంతా ఉన్నారు, అందుకని ఆ సభను ఇవ్వడానికి నిరాకరించారు. వాస్తవము అవాస్తవమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సభ నిర్వహించ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వట్లేదు అని ఆ ప్రకటన ముందు చేసి ఉంటే అనేది జనాల్లో అభిప్రాయం వ్యక్తం. కాంగ్రెస్ తెలుగు కూడా కొంత ఆలోచిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసి పనిచేస్తున్నాయి అనేది ఒక తాజా ఉదాహరణ. అంటే కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటాం అంటే వీళ్ళు సభ ఇవ్వట్లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వేరే చోట స్థలాన్ని కానీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వదన్న ఉద్దేశంతో డిఫెన్స్ అధీనంలో ఉన్నటువంటి సభ నిర్వహించుకుంటామని అనుకున్నాం అని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో బలమైన నేతలు ఎవరు అంటూ కూడా మురళీధరన్ అంటే ప్రధానంగా రాతపూర్వకంగా నియోజకవర్గానికి 1 నుంచి 5 మంది వరకు నేతలు ఎవరున్నారో చెప్పండి అంటూ అన్నారు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి నేతలు బలమైన నేతల కోసం చూస్తుందంటారు? రాజకీయ కోణంలో అనేక రకాల అంశాల మీద వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేందుకు కొంత నిర్ణయిస్తూ ఉంటారు, కొంత నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వడపోత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చేసింది. అనేక నియోజకవర్గం నుంచి అంటే ఆశావాహులు తమకు టికెట్ కావాలంటూ టికెట్ కేటాయించాలి అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. నిర్ణీత రుసుమును చెల్లించి వాళ్ళు పెట్టినటువంటి ఫీజును చెల్లించి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ పోటీ తీవ్రంగా ఉంది, కసరత్తు కూడా కొంత కష్టంగా మారుతుంది. ఒక నియోజకవర్గం కొంతమంది అభ్యర్థులను లీడ్ చేద్దామంటూ కూడా వాళ్ళకు కొంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పరిశీలించడం కొంత ఇబ్బందికరంగా ఉంది. మురళీధరన్ ఎందుకు ప్రతిపాదించారు ఈ 5 సభ్యుల్ని అంటే వాళ్ళకు వేరే వేరే బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు ఎంతమంది లీడర్లు ఉంటే అంత మంచిది, ఎంతమంది వక్తలు ఉంటే అంత మంచిది ప్రచారం. కాబట్టి నాయకులు కానీ పార్టీ సిద్ధాంతం కోసం చేసేవాళ్ళు కానీ ఎవరున్నారు ఏంటి అనే విషయంలో గుర్తించేందుకు తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఆ నియోజకవర్గ బాధ్యతలను ఆ 5 మీద పెట్టేసి
గెలుపు అంటే ఎవరు అభ్యర్థిగా ఉన్నప్పటికీ గెలుపు బాధ్యతను వాళ్ళకు అప్పగించాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 క్రియాశీల నేతలు ఎవరైతే పిసిసి కానీ డిసిసి అధ్యక్షులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఇచ్చారో వాళ్లకు సరైన విధంగా కల్పించాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కావాలి. అంటే ఇప్పటి నుంచే నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులను ప్రోత్సహించడం, ప్రభుత్వంలో అది నామినేటెడ్ పోస్టుల ఎమ్మెల్సీయా రాజ్యసభ సభ్యత్వమా లేదా కాంగ్రెస్ లో క్రియాశీలకమైన బాధ్యతను అప్పగించి పార్టీని మరింత బలో చేసేందుకు వాళ్ళ మీద గురుతర బాధ్యతను ఉంచాలన్న ఏదో ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయబోతుంటారు. పార్టీ అంటే ముందుగా పార్టీని గెలిపించాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరనేది పార్టీ గుర్తించాల్సి ఉంది. కాబట్టి జిల్లాకు 5 అంటే సుమారుగా 119 కాబట్టి సుమారుగా ఒక 600 మంది 700 మంది దాకా ఆ నాయకులు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం పిసిసిలో కాబట్టి రాష్ట్ర స్థాయి నాయకులు కాకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 వాళ్ళకు ఇవ్వండి, లిస్టు జాబితా నిజపూర్వకంగా ఇవ్వండి. నోటి మాట చెప్పకుండా ఎవరెవరు బలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు బలంగా పనిచేస్తున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ జాబితా అడిగిన కొంత గాంధీ భవన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ జాబితా బేస్ చేసుకొని అభ్యర్థుల కేటాయింపు అనేది ఇక్కడ మనం ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా పిసిసి చెప్తా ఉన్నారు. కేవలం ఈ నాయకులను రాబోయే కాలంలో అప్గ్రేడ్ చేయండి, వీళ్ళను పార్టీ పదవులు ఇచ్చి పదవులు కట్టబెట్టి ప్రోత్సహించడం, పార్టీలో ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా, ఇంకా ఏం చేయాలి, వాళ్ళను ఏ రకంగా వాళ్ళ సేవలను పార్టీ కోసము ప్రజల కోసం వినియోగించుకోవాలి అన్నట్లు పిసిసి కానీ ఆ తర్వాత ఏఐసిసి కానీ కొంత దృష్టి పెట్టింది అనేది కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించి అంటే డిసిసి అధ్యక్షులు నియోజకవర్గాలకు వారుగా ఇచ్చే అభ్యర్థులు కొన్ని క్రియాశీల సమావేశాలు, కొన్ని అంతర్గత సమావేశాలు కూడా అప్పుడప్పుడు ఆహ్వానించే అవకాశాలు ఉంటాయి. పార్టీ సిద్ధాంతాలను, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఎవరు సమర్థులు, గతంగా పార్టీ కోసం ఎవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, కాలంలో పార్టీకి అండగా నిలిచిన వారు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ గుర్తించేందుకు మాత్రమే ఈ జాబితా వీళ్ళు తీసుకుంటున్నగా స్పష్టమవుతా ఉన్నది. ఎందుకంటే సుమారుగా 600 మంది వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. 600 ప్లస్ ఒక పిసిసి డిసిసి లెవెల్లో మరికొంతమంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రాధాన్యత తప్పకుండా దక్కే వచ్చింది. గతంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇండియా పేరు భారత్ గా మార్చనున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ఇండియా కూటమి పేరు, మా కూటమికి ఇండియా అని పేరు పెట్టడం వల్లే ఇండియా పేరు మారుస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా ఇటు విపక్షాలు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే మరి ఇండియా పేరుని భారత్ గా మార్చనున్నారా, మారిస్తే ఏం జరుగుతుంది, అదే విపక్షాలు దీనిపై ఏమంటాయి అనేది కూడా కొంత సందేహం నెలకొంది. ఇది వాల్టీ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, జనం కోసం. ఓం శ్రీ భద్రకాళి